Mama, come and sing it. Queen name, Janunu pick. Daila, Daila, Pipi Duno, Mela, Malato, Pette Ringo. ఇప్పటి నుంచి స్టార్ట్ అయిన ఈ జర్నీ జస్ట్ రోడ్ ట్రిప్పే కాదు అండ్ టెంపుల్ విజిటే కాదు. ఇట్స్ అ జర్నీ ఆఫ్ ఫెయిత్, ఫ్యామిలీ, బ్లెస్సింగ్స్. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ మోనికా అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు యాదాద్రి. బట్ వెయిట్, ఈ ట్రిప్ లో జరిగింది ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఎట్ ఆల్. వాచ్ టిల్ ద ఎండ్. సో టైం చూడండి ఫ్రెండ్స్, అసలు నైట్ పిల్లలేమో పడుకుంటారు అండ్ దే వెంట్ టు స్కూల్ అండ్ దే కేమ్ బ్యాక్ అండ్ దే ప్యాక్ దేర్ బిలాంగింగ్స్ అండ్ దే సిట్ ఇన్ ద కార్ ఆఫ్టర్ దాట్. బట్ మా లిటిల్ ఫ్యామిలీ రెడీ రెడీ అన్నాగానే కత్తం 5 to 10 minutes లోనే కార్లో కూర్చుంటారు. అండ్ ఈ సిటీ, మన బిజీ లైఫ్, ట్రాఫిక్, ఆఫీస్ స్ట్రెస్, ఇవన్నీ కొన్ని హవర్స్ కి బాయ్ బాయ్ చెప్పేసి దేవుడికి దగ్గరికి వెళ్దాం. అండ్ మన బ్యూటిఫుల్ సిటీ హైదరాబాద్ నుంచి పీస్ కోసం యాదాద్రికి ఈ జర్నీ స్టార్ట్ చేసాం. అండ్ మన డ్రైవర్ గారు ఆల్రెడీ రెడీగా ఉన్నారు. కిడ్స్ బ్యాక్ సీట్ లో ఆల్రెడీ ఫైటింగ్ చేసి కొంచెం రిలాక్స్ గా ఉన్నారు. అండ్ దిస్ ఈస్ అ ఫ్యామిలీ, రియల్ ఫ్యామిలీ వైబ్ ఫ్రెండ్స్, నో ఫిల్టర్ ఎట్ ఆల్. మీరు పెళ్ళికి వెళ్ళినప్పుడు సైలెంట్ డివోషనల్ మోడ్ గా వెళ్తారా, లేదా మాలా కామెడీ మోడా? కామెంట్స్ లో నాకు చెప్పండి. అండ్ ఆల్ ద లైట్స్ వర్ టర్న్డ్ ఆఫ్ అండ్ చీకటి మొత్తం అయిపోయింది. అండ్ ఈ మూమెంట్ లో ఒక ఫీలింగ్, లైఫ్ ఎంత బిజీ ఉన్నా కొన్ని జర్నీస్ మనకి రెస్ట్ బటన్ లాగా అనిపిస్తూ ఉంటాయి. యాదాద్రి అంటే నాకు కొంచెం స్పెషల్ అనే చెప్పొచ్చు. అండ్ ఎవ్రీ టైమ్ వి విజిట్ సంథింగ్ పాజిటివ్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్. ఫస్ట్, నా పెళ్ళికి ముందు నుంచి నేను యాదాద్రికి వెళ్తూ ఉన్నాను. అండ్ పెళ్ళయ్యాక హస్బెండ్‌తో, పిల్లలు పుట్టాక వాళ్ళతో ఆఫ్ కోర్స్ 4 to 5 times నేను వెళ్ళాను. అండ్ దిస్ ఈస్ మై 6th or 7th టైమ్. అండ్ బోర్డ్ కనిపించింది ఫ్రెండ్స్, యాదాద్రి అనేది జస్ట్ ఫ్యూ కిలోమీటర్స్ అవే అనంగానే హార్ట్ బీట్ కొంచెం ఫాస్ట్ అయింది. ఎందుకంటే బికాస్ చాలా చాలా డెవలప్ చేశారు మన నరసింహస్వామి టెంపుల్. అండ్ ఈ టెంపుల్ కి వచ్చిన ప్రతిసారి ఐ ఫీల్ సో ప్రొటెక్టెడ్ అండ్ ఐ ఫీల్ స్ట్రాంగ్. సో friends, there is an emotion, there is a blessing, and there is one small miracle moment too. So don't skip it. Stay with us till our darshan. If you believe in God, if you believe family is everything, and hit the like button and comment Jai Narasimha Swami. And let's go. సో మేము నైట్ వెళ్ళాము, నైట్ అక్కడే స్టే చేసాము. అండ్ సారీ, ఐఎమ్ రివీలింగ్ బిగ్గెస్ట్ achievement in my life. So when I bought this car in my name, yes friends, first time నా పేరు మీద నేను కార్ తీసుకున్నాను. కానీ చాలా సంతోషం. మనకు కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. మనకంటూ ఒక ఇల్లు ఉండాలి, మనకంటూ ఒక కార్ ఉండాలి, మనకంటూ కొన్ని ఎకరాల భూమి ఉండాలి. సో ఇవన్నీ కొంచెం కొంచెం మెల్లిమెల్లిగా నేను తీసుకుంటూ ఉన్నాను. బట్ హోప్ ఐ బాట్ అ హోమ్ వెరీ 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 సూన్. అండ్ దేవుడు చల్లగా చూస్తే అది కూడా కొనేసుకొని మనం వీడియో తీసుకుందాం. సో మళ్ళీ ఇంకొక చిన్న స్మాల్ ట్విస్ట్ ఉంది. ఫాస్ట్ ట్యాగ్ కోసం కొంచెం స్ట్రగుల్ అయ్యింది. మీరు కూడా కార్ కొన్న తర్వాత ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేశారా? అండ్ కార్ కొనడం అంటే జస్ట్ వెహికల్ కాదు, అది ఒక రెస్పాన్సిబిలిటీ అండ్ ఇండిపెండెన్స్ అండ్ ఆఫ్ కోర్స్ ఇట్స్ అ సెల్ఫ్ రెస్పెక్ట్. అండ్ నా పేరు మీద నేను రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఇన్సైట్ ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్. యాజ్ ఎ వైఫ్, యాజ్ ఎ మామ్, యాజ్ ఎ వర్కింగ్ ఉమెన్, దిస్ ఫెల్ లైక్ అ స్మాల్ అచీవ్మెంట్. నాకు కమెంట్స్ లో చెప్పండి మీ ఫస్ట్ బిగ్ సర్ప్రైజ్ ఏంటి. అండ్ దిస్ ఇస్ మై బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఇన్ మై లైఫ్ అప్ టు నౌ. అండ్ ఓకే, హ్యాపీ స్టోరీ పక్కన పెడితే నెక్స్ట్ టోల్ గేట్ దగ్గర షాప్. సో ఫాస్టాగ్ యాక్టివేట్ కాలేదు, న్యూ కార్, బస్ ఫాస్టాగ్ కొంచెం పెండింగ్ గా ఉంది. టోల్లో క్యాష్ ఇవ్వాలి, లైన్ లో వెయిట్ చేయాలి. అప్పుడు అర్థమైంది కార్ కొనడం అంత ఈజీ కాదు. డాక్యుమెంట్స్ ప్రాసెస్ అన్నీ కంప్లీట్ గా చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ థ్యాంక్ గాడ్ ఎట్ 11:30 ఆల్సో మేము అతన్ని కలిసాము, అన్ని చేయించుకున్నాము, కట్టేసాము. రూట్ అంతా చాలా స్మూత్ గా ఉంటుంది ఫ్రెండ్స్. మోస్ట్లీ హైవే డ్రైవ్, క్లీన్ రోడ్స్, క్లియర్ సైన్ బోర్డ్స్. అండ్ హైదరాబాద్, ఉప్పల్, గట్కేసర్, భువనగిరి అండ్ యాదాద్రి ట్రావెలింగ్ టైమ్ అప్రాక్సిమేట్లీ 1 to 2 hours డిపెండింగ్ ఆన్ ట్రాఫిక్. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే మార్నింగ్ డ్రైవ్ లో
సన్‌రైజ్ ఆర్ ఈవినింగ్ డ్రైవ్‌లో కూల్ బ్రీజ్ ఈ 2 ప్రిఫర్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు గూగుల్ మ్యాప్స్ మీద ఫుల్ ట్రస్ట్ పెట్టారా? లేదా పెద్దవాళ్ళ డైరెక్షన్స్ ఫాలో అయ్యారా? నాకు కామెంట్‌లో చెప్పండి. అండ్ ఫ్రెండ్స్, యాదాద్రి డెవలప్‌మెంట్ చూస్తే షాక్ అవుతారు. టెంపుల్ సరౌండింగ్స్ కానీ, ఆ రోడ్స్ కానీ, ఆ చుట్టుపక్కల చెట్లు గానీ అసలు ఎంత బావున్నాయో. ప్రాపర్ పార్కింగ్, బ్యూటిఫుల్ లైటింగ్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ డెవలప్ చేసిన తర్వాత యాదాద్రి లుక్ టోటల్లీ గ్రాండ్‌గా మర్చిపోయింది. ఇది జస్ట్ టెంపులే కాదు. అండ్ నౌ ఇట్ ఫీల్స్ లైక్ అ స్పిరిచ్యువల్ డెస్టినేషన్ సిటీ అని చెప్పొచ్చు. అండ్ మన తెలంగాణ ప్రైడ్ మూమెంట్. అండ్ దెన్ నైట్ టైమ్‌లో అక్కడ దూరం నుంచి లైట్స్‌తో షైన్ అవుతుంటే నాకైతే లిటరల్‌గా గూస్ బంప్స్. అక్కడ యాదాద్రి టెంపుల్ నాకు కనిపించింది. అండ్ గోల్డెన్ ఇల్యూమినేషన్, స్కై బ్యాక్‌గ్రౌండ్ ఏమో డార్క్, టెంపుల్ గ్లోయింగ్ లైక్ డివైన్ ఎనర్జీ. ఏ మూమెంట్‌లో నాయిస్ ఉండదు, రష్ ఉండదు. జస్ట్ సైలెన్స్ అండ్ డివోషన్. అండ్ చూడండి ఎంత అందంగా ఉంది. డే కన్నా నైట్‌లో ఇంకా బ్యూటిఫుల్‌గా ఉంది కదా! ఫ్రెండ్స్, నైట్‌లో టెంపుల్ చూసారా మీరెప్పుడైనా? అండ్ ఇఫ్ యెస్, రేట్ థాట్ ఫీలింగ్ ఫ్రమ్ 1-10. అండ్ దర్శనం నెక్స్ట్ డే ప్లాన్ చేసుకున్నాం కాబట్టి నైట్‌కి స్టే అరేంజ్ చేయాలి. సో, దగ్గరలో ఎక్కడెక్కడ బావుంటాయో కొంచెం రిఫరెన్స్ తీసుకొని వెళ్ళాము. అండ్ ఫ్యామిలీ స్టేకి కంఫర్టబుల్ ఉండాలి. అండ్ రూమ్స్ సింపుల్‌గా ఉంటాయి, క్లీన్‌గా ఉంటాయా లేదా, హాట్ వాటర్ ఉంటుందా లేదా, అండ్ బేసిక్ ఫెసిలిటీస్ ప్రాపర్‌గా ఉన్నాయా లేదా, అండ్ లగ్జరీ అని చెప్పలేను. బట్ డివోషనల్ ట్రిప్‌కి పర్ఫెక్ట్ స్టే. అండ్ మేమెక్కడున్నామంటే అది నేను చెప్పను, చూపిస్తాను. సో, యెస్, టీవీ ఉందా అని అడుగుతారు మా వాళ్ళు ఫస్ట్. బట్ ఈ రోజుల్లో టీవీ కాదు కదా! ఆ టెంపుల్ లైట్స్ చూస్తూ ఒక స్లీప్ అవుదామని చెప్పేసాను. సో, ఆ రూమ్ బాల్కనీ నుంచి అండ్ ఆ లైట్ చూస్తూ నేనొకటే రియలైజ్ అయ్యాను. మనం ఎంత బిజీ లైఫ్ రన్ చేస్తున్నా, కానీ కొన్ని మూమెంట్స్ స్లో అవ్వాలి. ఫ్యామిలీతో కామ్‌గా ఉండాలి. అండ్ దట్ టూ దిస్ యాదాద్రి ట్రిప్ వాస్ మోర్ ఎమోషనల్. ఆఫ్టర్ బయింగ్ ఏ కార్ which is registered under my name. It's a totally proud moment to me. అండ్ అక్కడే మేము ఒక స్టే చూసాము. రూట్ స్మూత్‌గా ఉంది. అండ్ డెవలప్‌మెంట్ మొత్తం గ్రాండ్‌గా ఉంది. అండ్ నైట్ వ్యూ ఇట్స్ అ మ్యాజికల్. We can stay peacefully. And if you are planning to trip, one suggestion, try night stay only. అండ్ మీరెప్పుడు వెళ్తారో, ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారో కూడా నాకు కామెంట్‌లో చెప్పండి. మేబీ మన ఫ్యామిలీస్ ఎప్పుడైనా మళ్ళీ కలుసుకోవచ్చు. హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు స్ట్రెయిట్ హైవేలో డ్రైవ్ చేస్తూ వస్తాం కదా! సడెన్‌లీ రోడ్ స్లోగా కర్వ్ స్టార్ట్ అవుతూ ఉంటది. అండ్ అది సిగ్నల్. ఎందుకంటే యాదాద్రి హిల్ స్టార్ట్ అయింది అని. ఈ టర్నింగ్స్‌లో డ్రైవ్ చేయడం కొంచెం థ్రిల్, కొంచెం డివోషన్ అండ్ చాలా ఎక్సైట్‌మెంట్. అండ్ మీరు ఫస్ట్ టైమ్ ఈ టర్నింగ్స్ డ్రైవ్ చేసినప్పుడు ఫియర్ వచ్చిందా? లేదా ఫుల్ ఎంజాయ్ చేసారా? అండ్ ఐ డోంట్ నో అబౌట్ డ్రైవింగ్. సో, నేను డ్రైవింగ్ నేర్చుకొని నా ఎక్స్‌పీరియన్స్‌ని గూడా నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోలో షేర్ చేస్తాను. ఇప్పుడు అప్పట్లో రాదులెండి. నెక్స్ట్ ఇయర్‌లో చూద్దాం. అండ్ కానీ భువనగిరి క్రాస్ అయితాం కదా! అట్మాస్ఫియర్ అనేది చాలా చేంజ్ అవుతుంది. ఎందుకంటే హిల్ రోడ్‌కి ఎంటర్ అయ్యే ముందు చాలా మంచి గాలి అండ్ ఆ రోడ్ క్వాలిటీ గూడా వైట్ లైన్స్, ప్రాపర్ డివైడర్స్, బట్ అవన్నీ బావుంటాయి. అండ్ ఈ టర్నింగ్ స్టార్ట్ అయ్యాక డ్రైవింగ్‌లో కాన్సంట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ యాదాద్రి హిల్‌కి ఎక్కేటప్పుడు కర్వ్డ్ రోడ్స్ స్మూత్‌గా ఉంటాయి. అండ్ షార్ప్‌గా ఉండదు. బట్ కంటిన్యూయస్ బెండ్స్ అనేవి ఉంటూనే ఉంటాయి. ఎన్ని బెండ్స్ తీసుకుంటామో అప్రాక్సిమేట్‌లీ 4-5 ఉంటాయి. అండ్ హెయిర్ పిన్ టర్న్స్ హెవీగా లేవు. బట్ బిగ్ ఘాట్ రోడ్స్ లాగా అస్సలు మాత్రం ఉండవు. ఫ్యామిలీతో డ్రైవ్ చేస్తున్నప్పుడు స్లోగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళండి. అండ్ సీట్ బెల్ట్ కంపల్సరీ టైట్‌గా పెట్టుకోండి. బెస్ట్ పార్ట్ ఏంటంటే టర్నింగ్స్ మధ్యలో కొన్ని స్పాట్స్ నుంచి వ్యూ సూపర్ ఉంటది. అండ్ సన్‌సెట్, సన్‌లైట్స్ గాని ఆ హిల్స్ మీద పడితే ఇంకా గోల్డెన్ షేడ్‌లో మొత్తం మార్చేసారు టెంపుల్‌ని. అండ్ కొంచెం కొంచెం చల్లగాలి, సినిమాటిక్ ఫీల్ వచ్చింది నాకైతే. అండ్ మోరోవర్ మార్నింగ్ డ్రైవ్ ప్రిఫర్ కన్నా నైట్‌లో టెంపుల్ లైట్స్ చూస్తూ ఎక్కడం చాలా ఇష్టం. అండ్
టెంపుల్ టాప్‌లో లైట్స్ కనిపిస్తే ఒక స్పిరిచ్యువల్ ఫీలింగ్ అనేది ఆటోమేటిక్‌గా వస్తూ ఉంటది. అండ్ కార్ స్లోగా టర్న్ తీసుకుంటుంటే హార్ట్‌లో ఎక్సైట్‌మెంట్ పెరుగుతుంటది. అండ్ ఇంకొంచెం దూరం టెంపుల్‌కి వస్తున్నామనే ఫీలింగ్. అండ్ లాస్ట్ ఫ్యూ టర్నింగ్స్ అయ్యాక సడెన్‌లీ మేముండే స్టే వచ్చేసింది. సో, అక్కడ కార్ పార్కింగ్ చేసుకొని లోపలికెళ్ళి ఎన్రోల్ ఎలా చేసుకోవాలి అండ్ ఎంత బడ్జెట్ అవన్నీ మీకు డీటెయిల్‌గా చెప్తాను. ఇంట్లో మోస్ట్‌లీ ఆన్ ద స్పాట్ రూమ్స్ ఇస్తారు. అండ్ అవైలబిలిటీ మీద డిపెండ్ అవుతూ ఉంటది. వీకెండ్స్, ఫెస్టివల్స్‌లో ఎర్లీగా రీచ్ అవ్వాలి. అండ్ కొన్ని టైమ్స్‌లో ఫోన్ బుకింగ్ గూడా అలో చేస్తారు. అండ్ లోకల్ కాంటాక్ట్ నంబర్ తీసుకొని మీరు అడిగి కన్ఫర్మ్ చేసుకోండి. అండ్ బెటర్ టు కాల్ 1 ఆర్ 2 డేస్ బిఫోర్. అండ్ దెన్ నాన్ ఏసీ రూమ్స్ అయితే 800-1500 పర్ డే ఉన్నాయి. అండ్ ఏసీ రూమ్స్ అప్రాక్సిమేట్‌లీ 1500-2500 బడ్జెట్ వరకి ఉంది. అండ్ దేవర్ మెన్షన్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమేం చేయాలి, ఏంటి అని. అండ్ కొంతమందికి బ్యాచిలర్స్‌కి ఇవ్వట్లేదు. అండ్ అక్కడ చాలా రూల్స్ ఉన్నాయి. అవన్నీ పాటించండి. అండ్ ఏమేం డీటెయిల్స్ అడుగుతారంటే, సో ఆధార్ కార్డ్ నంబర్ ఆర్ ఎనీ అదర్ గవర్నమెంట్ ఐడీ ప్రూఫ్ ఆర్ ఫోన్ నంబర్స్, అడ్రెస్, చెక్ ఇన్, చెక్ ఔట్ టైమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అక్కడి నుంచి డైరెక్ట్ మేము 5 ఆర్ 6కి లేచి ఒక బెస్ట్ ప్లేస్‌కి తీసుకెళ్తా అన్నారు. సో, లేవంగానే ఆహ్, ట్రైన్ ఎళ్ళే టైంలో అక్కడ ఉన్న ఫీలింగ్ చాలా సన్‌రైజ్ అవన్నీ చూస్తూ అలా తిరిగేసి బ్రష్ చేసుకొని బయటనే మళ్ళీ రూమ్‌కొచ్చేసాము. అండ్ అక్కడి నుంచి ఇంకా చెప్పాలి అంటే ఆహ్, మార్నింగ్ మనకి ఎక్కువ కనిపిస్తుంటది. మేము నైట్‌లో వచ్చాం కాబట్టి మాకు పక్కన చుట్టుపక్కల ఏమేమున్నాయో తెలీదు. అండ్ అక్కడే ఒక సర్వీస్‌లో మేము కార్ వాష్ చేసుకున్నాము. ఎందుకంటే కార్‌కి పూజ చేయాలి అని. థింగ్ ఈ కార్ జస్ట్ మెటల్ కాదు. అండ్ ఈ కార్ నా హార్డ్ వర్క్, మన డ్రీమ్స్, మా జర్నీ. అండ్ సో టుడే వి ఆర్ గివింగ్ అవర్ ఫస్ట్ కార్ వాష్ అండ్ దెన్ స్పెషల్ పూజ. కార్ వాష్ చేసుకున్నాక దగ్గర ఉన్న టిఫిన్ సెంటర్‌కెళ్ళి మంచిగా భోజనం చేసి, తర్వాత గుట్టపైకెళ్ళి కళ్యాణకట్టలో అక్కడ స్నానం చేయడానికి వెళ్తున్నాం. అండ్ మాకు రూట్స్ అంత క్లియర్‌గా తెలీదు. అండ్ కట్టెలో స్నానం చేసి క్లీన్ హార్ట్‌తో టెంపుల్‌కి వెళ్ళడం. అండ్ దర్శనం ముందు ఒక స్పెషల్ ట్రెడిషన్ ఫాలో చేస్తూ ఉంటారు. అండ్ థాట్ వి ఫాలోస్ అగైన్. ఈ ఎక్స్‌పీరియన్స్ సింపుల్‌గా అనిపించొచ్చు. బట్ నాకు చాలా ఎమోషనల్‌గా అనిపిస్తుంటది. అండ్ మీరు ఎప్పుడైనా కళ్యాణకట్టలో స్నానం చేశారా? అండ్ యాదాద్రి టెంపుల్ ఏరియాలో యాదాద్రి టెంపుల్ దగ్గరగా కళ్యాణకట్ట ఫెసిలిటీ ఉంటుంది. సో, ట్రెడిషనల్లీ కొన్ని డివోటీస్ ముందు స్నానం చేసి దర్శనంకి వెళ్తుంటారు. అండ్ ఇది ఒక బాడీ ప్యూరిఫికేషనే కాదు. అండ్ ఇట్స్ అబౌట్ అవర్ మెంటల్ ప్రిపరేషన్. అండ్ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి వాటర్ చాలా కూల్‌గా ఉన్నాయి. ఫస్ట్ టచ్‌లో కొంచెం చిల్. బట్ నెక్స్ట్‌లో ఫ్రెష్ ఫీలింగ్. క్రౌడ్ ఉంటుంది. బట్ సెపరేట్ సెక్షన్స్ మెయింటైన్ చేస్తుంటారు. అండ్ చేంజింగ్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. బట్ లగ్జరీ కాదు. బట్ డివోషనల్ పర్పస్‌కి సరిపోతుంది. అండ్ స్నానమయ్యాక మళ్ళీ మేము ఆహ్, కార్ పూజ చేయాలి గాబట్టి ఫస్ట్ అక్కడికే వెళ్ళాము. అండ్ గుడ్ థింగ్ ఐ వాంట్స్ టు మెన్షన్. సో, ఎక్స్‌ట్రా క్లోత్స్ అయితే కంపల్సరీగా క్యారీ చేయండి. టవల్ కంపల్సరీ అండ్ మార్నింగ్ టైమ్ బెటర్. ఎందుకంటే క్రౌడ్ తక్కువ ఉంటది. స్మాల్ బ్యాగ్ వాటర్ ప్రూఫ్ ఉంటే చాలా బెటర్. అండ్ కిడ్స్ ఉన్న వాళ్ళైతే వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. అమ్మ వాటర్ కోల్డ్‌గా ఉన్నాయి. నేను మునగలేను. ఎందుకంటే మనం 3 టైమ్స్ ఇట్లా మునిగి తేలుతాం గదా! సో, క్విక్‌గా ఫినిష్ చేద్దాంలే అనిపిస్తది. బట్ వీ హావ్ టు బీ వెరీ కేర్‌ఫుల్ కిడ్స్ ఉన్నవాళ్ళు చాలా ఇంపార్టెన్స్. అండ్ ఇంకొక విషయం చెప్పాలి. అక్కడ సోప్స్ కానీ, షాంపూస్ కానీ యూజ్ చేయొద్దు అని మైక్‌లో అనౌన్స్‌మెంట్స్ ఇస్తున్నారు. అండ్ మేము ఆల్రెడీ ముందే తీసుకొనెళ్ళాము. బట్ వి డిడ్ంట్ యూజ్. సో, వి ఫాలో రూల్స్ వెన్ వి గో సమ్‌వేర్ ఎల్స్ అండ్ దే హావ్ దట్ రూల్స్ టు బి ఫాలోడ్. వి పర్టిక్యులర్‌లీ ఫాలో దోస్. అండ్ అక్కడి నుంచి మన పూజ దగ్గరికి వెళ్తున్నాము. అండ్ కార్ పూజ ఎక్కడంటే ఫస్ట్ కిందే ఉంటుంది. కింద నుంచి మళ్ళీ మనం పైకెళ్ళాల్సొస్తది. సో, ఈ ఏరియా అంతా కళ్యాణకట్ట అన్నమాట. అండ్ మీరు వెళ్తున్న రూట్‌లో ప్రాపర్ డీటెయిల్స్ అనేది బోర్డ్స్ అని కనిపిస్తూ ఉంటాయి. నో మోర్ కన్‌ఫ్యూజన్ ఎట్ ఆల్. అండ్ అయిపోయాక మేము కార్ పూజకి డైరెక్ట్‌గా వచ్చేసాము.
పూజకి కోసం అన్ని రెడీ చేసి పెట్టుకున్నాం. పసుపు, కుంకుమ, కోకోనట్, లెమన్, ఫ్లవర్స్ అండ్ అగరబత్తులు అండ్ కార్ ఫ్రంట్‌లో పూజ చేస్తారు. వాళ్ళే పూజ చేస్తారు. బట్ వాళ్ళు కూడా డెకరేషన్ చేస్తారు. బట్ మనంతలో మనం చేసుకోవడం అది చాలా ఇంపార్టెంట్ కదా! సో, ఫస్ట్ కార్‌కి బొట్లు పెట్టి పసుపు, కుంకుమతో అండ్ టైర్స్ కింద లెమన్ పెట్టడం, కొబ్బరికాయ కొట్టడం, స్మాల్ ప్రేయర్ చేసాం. అండ్ బండి పూజ చేపించుకున్నాం. అండ్ ఈ వెహికల్ సేఫ్ జర్నీస్ కోసం యూజ్ అవ్వాలి. అండ్ మన ఫ్యామిలీ సేఫ్‌గా ఉండాలి. అండ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా నడవాలి అని చాలా బాగా జరిగింది పూజ మాత్రం. అండ్ ఆ మూమెంట్‌లో చాలా కామ్ ఫీలింగ్ వచ్చేసింది. అండ్ పూజ అయ్యాక ఫస్ట్ స్మాల్ రోడ్ డ్రైవ్ చేసాం. అండ్ హానెస్ట్‌లీ కాన్ఫిడెన్స్ అయితే డబుల్ అయింది. బికాస్ నౌ ఇట్స్ నాట్ జస్ట్ ఎ కార్. ఇట్స్ ఆర్ బ్లెస్డ్ కార్ అని చెప్పేసాము. అండ్ వీ వాంట్ టు పుట్ సమ్ నేమ్. ఎందుకంటే మా బండికి ఆల్రెడీ చోటుగాడు అని పేరు పెట్టాము. అండ్ దెన్ వీ వాంట్స్ టు పుట్ నామకరణం చేయాలి కాబట్టి ప్లీజ్ కమెంట్ చేయండి. నాకు ఒక మంచి నేమ్ మా కార్‌కి పెట్టడానికి. అండ్ కొన్ని అనుకున్నాము టిల్లు ఆర్ సమ్‌వేర్ అనుకున్నాము. బట్ ఇంకా ఫైనల్ చేయలేదు. బట్ వీ వాంట్స్ టు గెట్ ఎ గుడ్ నేమ్ ఫర్ హిమ్. సో, ఇది మన ఇంటి వాడైపోయాడు కాబట్టి, మనం ఒక పేరు పెట్టుకొని దాన్ని పిలుచుకుంటూ ఉంటే అసలు ఆ కిక్కే వేరు. మళ్ళీ గుట్ట మీదకి వెళ్ళాలి కాబట్టి అండ్ టెంపుల్ మాత్రమే కాదు ఫ్రెండ్స్. అక్కడ నేచర్ కూడా దేవుడిలాగే అందంగా ఉంటుంది. ఆ గ్రీనరీ చూస్తే హార్ట్‌లో ఆటోమేటిక్‌గా కామ్ ఫీలింగ్, ఆ వైబ్ చాలా బావుందసలు. మీరెప్పుడైనా టెంపుల్ విజిట్‌లో ఈ నేచర్‌ని అబ్జర్వ్ చేయండి. అండ్ డైరెక్ట్ దర్శనం మోడ్ అవైలబుల్‌గా ఉంటే సో, యాదాద్రి హిల్‌మిట్ నుంచి వెళ్ళేసాము. అండ్ అక్కడి నుంచి దర్శనం లోపలికి వెళ్ళాము. అండ్ ఇక్కడ ఒక స్పెషల్ ఏంటంటే ఎవరైతే ముసలి వాళ్ళుంటారో, నడవలేని వాళ్ళుంటారో అండ్ ప్రెగ్నెంట్ వుమెన్స్ ఉంటారో, సో, వాళ్ళకి వెహికల్ కూడా ఇస్తారు పైకెక్కడానికి. సో, వాళ్ళని అక్కడి నుంచి తీసుకెళ్ళి అంటే నడవడానికి 5-10 మినిట్స్ పడతది. ఆ మాత్రం గూడా నడవలేని వాళ్ళు. సో, ఆ వెహికల్ ఎక్కేసి డైరెక్ట్ పైకెళ్ళొచ్చు. ఈ హిల్ మీద నుంచి చూస్తే చుట్టూ మొత్తం గ్రీన్ ప్యాచెసే కనిపిస్తాయి. అండ్ ఎస్పెషల్లీ రెయినీ సీజన్‌లో వెళ్ళండి. అండ్ మొత్తం గుట్ట ఫ్రెష్‌గా వాష్ అయిన ఫీలింగ్‌లో ఉంటుంది. అండ్ ఆ ఫ్రెష్ స్మెల్, ఆ కూల్ బ్రీజ్, ఆ ప్యూర్ న్యాచురల్ థెరపీ లాగా అనిపిస్తుంటది. సో, అక్కడి నుంచి మళ్ళీ మేము లంచ్‌కొచ్చేసాము. దర్శనం చేసుకున్నాము. అండ్ పిల్లలు చాలా ఆకలితో ఉంటే అరౌండ్ 12-1 వరకి మధ్యలో ఉన్న రెస్టారెంట్స్ అన్నీ చూసుకుంటూ వచ్చాం. బట్ వి లవ్ దట్ తెలంగాణ రుచులు, సమ్ తెలుగు రుచులు అనుంది. అండ్ అక్కడి నుంచి మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసాము మన స్వర్ణగిరికి. అసలు ట్విస్ట్ ఏంటంటే, నేను ఇదే ఫస్ట్ టైమ్ స్వర్ణగిరికి రావడం. అండ్ చాలా బలంగా కోరుకున్నాను ఏదైనా మంచి జరిగితే వస్తాను అని. సో, ఎట్ లాస్ట్ వి బాట్ 1 కార్ కదా! సో, మీరెప్పుడైనా స్వర్ణగిరి టెంపుల్ చూసారా? అండ్ చాలా మంది వెళ్తూనే ఉంటారు. ఐ సీ లాట్స్ ఆఫ్ పీపుల్ గోయింగ్ దేర్ అండ్ పోస్టింగ్ ఆల్ ద పిక్చర్స్. ఇది యాదాద్రికి దగ్గరగా ఉంటుంది. హిల్ ఏరియాలో డెవలప్ చేసిన ఒక గ్రాండ్ స్పిరిచ్యువల్ కాంప్లెక్స్ అని జెప్పొచ్చు. శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్. జనరల్లీ స్వర్ణగిరి టెంపుల్ అని పిలుస్తూ ఉంటారు. అండ్ మెయిన్‌గా లార్డ్ వెంకటేశ్వర స్వామికి డెడికేట్ చేసిన ఈ టెంపుల్ గోల్డెన్ కలర్ ఆర్కిటెక్చర్, హ్యూజ్ గోపురాలు అండ్ వైడ్ స్టెప్స్ అండ్ చాలా స్పేషియస్‌గా ఉంటది. క్లీన్ అండ్ వెల్ మెయింటైన్డ్ సరౌండింగ్స్. ఈవినింగ్ టైమ్‌లో లైట్స్ ఆన్ అయ్యాక టెంపుల్ ఫుల్ గోల్డెన్ గ్లో ఉంటుంది. ఫోటో లవర్స్‌కి పర్ఫెక్ట్ స్పాట్. అండ్ ఇన్‌సైడ్ టెంపుల్‌లో మాత్రం కామ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. క్రౌడ్ కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ కంపేర్ టు యాదాద్రి మెయిన్ టెంపుల్. అండ్ ఆఫ్ కోర్స్ మేమెవరినైతే యాదాద్రిలో చూసి కలిసి ఉన్నామో అండ్ దే కేమ్ బ్యాక్ విత్ అస్. సో, ఎవరైతే అక్కడికెళ్తారో ఇక్కడికి గూడా 90% ఆఫ్ ద పీపుల్ ఇక్కడికి కూడా వస్తుంటారు. అండ్ సో పీస్‌ఫుల్‌గా దర్శనం చేసుకోవచ్చు. ఆ బెల్ సౌండ్, అగరబత్తి స్మెల్ అండ్ సాఫ్ట్ డివోషనల్ మ్యూజిక్ కంప్లీట్ పాజిటివ్ వైబ్ అనే చెప్పొచ్చు. అండ్ మన వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అనే అవతారాలు అండ్ చాలా బావున్నాయి. బట్ హానెస్ట్‌లీ ఆ షైన్ చూస్తే మాత్రం రాయల్ ఫీలింగే వస్తుంది. అండ్ ప్రాక్టికల్ డీటెయిల్స్‌కెళ్తేనైతే పార్కింగ్ అవైలబుల్ ఉంటాయి. క్లీన్ ప్రమిసెస్, రష్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ మోస్ట్‌లీ ఈవినింగ్ విజిట్ అనేది హైగా రికమెండ్ చేసుకుంటాను. యాదాద్రి టెంపుల్ ప్లాన్ చేస్తున్న వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే,
మెయిన్ దర్శనం ద్వారా తర్వాత స్వర్ణగిరి టెంపుల్ విజిట్ చేయండి. బికాస్ పీస్, బ్యూటీ అండ్ గోల్డెన్ వైబ్స్ అయితే గ్యారంటీ. అండ్ మీరు యాదాద్రికి వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ మిస్ అయ్యారా? అండ్ కమెంట్ నెక్స్ట్ టైం ఇఫ్ యూ విల్ విజిట్ ద నెక్స్ట్ టైం. సో అక్కడి నుంచి బ్యాక్ టు హైదరాబాద్. అండ్ ఆఫ్ కోర్స్ వి మిస్, అండ్ ఇప్పటివరకు చేసిందంతా ఇది ఒక మెమొరీ లాగానే ఉండిపోతూ ఉంటది. అండ్ ఇంకేం చెప్పాలి అంటే కొన్ని కొన్ని జర్నీస్ మనం ప్లాన్ చేసుకుంటాం. కానీ కొన్ని జర్నీస్ మన హార్ట్‌ని టచ్ చేస్తూ ఉంటాయి. యాదాద్రి నుంచి తిరిగి వచ్చాము. బట్ మన నా మనసైతే అక్కడే ఉంది. అండ్ రియర్ వ్యూ మిర్రర్‌లో యాదాద్రి అండ్ స్లోగా దూరం అవుతుంది. కానీ ఆ బ్లెస్సింగ్స్ మనతో పాటు వస్తున్నాయని అండ్ టెంపుల్‌ని లాస్ట్ లైన్ చూసి ఒక ప్రేయర్ చేసుకుంటాను. అండ్ మళ్ళీ కలుద్దాము అని. సో ఇవన్నీ హైవేకి రీచ్ అయ్యాక మళ్ళీ లైఫ్‌లో ఫాస్ట్ మోడ్ రెడీ అవుతుంది. అగైన్ ఫోన్ నోటిఫికేషన్ స్టార్ట్ అవుతుంటాయి. వర్క్ మెసేజెస్ గుర్తొస్తుంటాయి. దూరం అయ్యింది టెంపుల్. కానీ దేవుడెప్పుడు మన దగ్గరే మనతోనే ఉంటారు. సో, జై నరసింహస్వామి. అండ్ మళ్ళీ కలుద్దాం. ఈ ట్రిప్‌లో మెమోరీస్ కలెక్ట్ చేసాం. బ్లెస్సింగ్స్ కలెక్ట్ చేసాం. మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఫ్యామిలీ టైమ్‌ని కలెక్ట్ చేసుకున్నాం. అండ్ థాంక్స్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ అవర్ లిటిల్ ఫ్యామిలీ జర్నీ. లవ్ యూ ఆల్. సో, జర్నీ కంప్లీట్ అయింది. ఈ ఫీలింగ్ మాత్రం కంప్లీట్ కాలేకపోతుంటుంది. సో, టైప్ జై నరసింహస్వామి ఇన్ కామెంట్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో, మళ్ళీ నెక్స్ట్ జర్నీలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్.